తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా స్పందించింది కూటమి ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో సమీక్ష జరిపారు సీఎం చంద్రబాబు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 5 అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. తిరుపతి ట్రాజడీపై రాజకీయ రచ్చరాజుకుంది. ఇప్పుడు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది వైసీపీ. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ వికటించి క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగాయి. 6 భక్తులు దుర్మరణానికి దారితీసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘోర విషాదంపై అప్రమత్తమైన ప్రభుత్వం యాక్షన్ పార్ట్ మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కారణాలపై ఆరా తీస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం తర్వాత తిరుపతి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి స్విమ్స్ లో పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. టీటీడీ పరిపాలనా భవన్ కు చేరుకుని తొక్కిసలాట ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2000 మందికే చోటున్నప్పుడు 2,500 మందిని ఎందుకు పంపించారని నిలదీశారు. టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు ఇస్తారు, ఇన్ఫర్మేషన్ అప్పటికి ప్రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భక్తుల మరణ వార్త కలిచివేస్తుందన్నారు. అటు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది కూటమి సర్కార్. ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడుతోంది వైసీపీ. తిరుపతికి వెళ్లిన ఆ పార్టీ అధినేత జగన్ గాయపడిన బాధితులను పరామర్శించారు. భక్తులకు సౌకర్యాలు, భద్రతను కల్పించాల్సిన బాధ్యతను విస్మరించారని, ఇంత ఘోరం జరిగాక చేతులు దులుపుకుని వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వారం తెరవడం తన హయాంలోనే మొదలైందని, ఇప్పుడు మీ హయాంలో వికటించిందని నిలదీస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమాన. కారకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, పీఠాధిపతులు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచిస్తుంది విపక్షం. సనాతనం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం ఎక్కడా అని నిలదీస్తున్నారు కూడా. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ టీడీపీ సేవలో ఉన్నారని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శిస్తుంది వైసీపీ. మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు. హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి. అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6 మరణించారు, చాలా మంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇది దుర్మార్గం కాదా? కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు. వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తే వైకుంఠానికే పంపుతున్నారంటూ విరుచుకుపడ్డారు ఏపీసీసీ చైర్పర్సన్ షర్మిల. లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు. తిరుపతిలో భక్తుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణకు కూడా తాకింది తిరుపతి తొక్కిసలాట విషాదం. 25 లక్షల రూపాయలు సహాయం ప్రకటించినట్టుగా తెలుస్తున్నది. ఇదేదో బిచ్చం వేసినట్టుంది తప్ప నిజంగా అక్కడ జరిగిన పొరపాటుకి బాధ్యత వహించి దానికి పశ్చాత్తాపడ్డట్టు లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹1 కోటి ప్రకటించాలని సిపిఎం కోరుతుంది. వాస్తవంగా 1 కోటి కన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి టీటీడీకి ఉంది. తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మిగతా పర్యటనలను రద్దు చేసుకున్నారు. తిరుపతి చేరుకుని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్. భక్తులను ఒకేసారి ఎందుకు వదిలారంటూ అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యంగా డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగిందనేది ఈవో వర్షన్. ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయింది టీటీడీ. శుక్రవారం వైకుంఠ ఏకాదశికి ఎలాంటి అపశృతి జరగకుండా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పుష్పాలంకరణ, దీపాలంకరణతో 7 కొండలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉదయం 4:30 నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 40,000 చొప్పున 3 రోజులకు 1,20,000 టోకెన్లను జారీ చేసింది. 13వ తేదీ నుంచి మళ్లీ విడత టోకెన్లు జారీ చేస్తారు.